అందరికీ హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు చూస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన స్టోరీస్ ఏవో కామెంట్ చేయండి. పిల్లలైతే పేరెంట్స్కి, పేరెంట్స్ అయితే పిల్లలకి చూపించండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈరోజు మన కథ శ్రీకృష్ణ లీలలు. చిన్న కృష్ణుడి లీలన్నీ ఈరోజు మనం చెప్పుకుందాం. ఒకానొకప్పుడు యావత్ ప్రపంచాన్ని వినాశకారులైన రాక్షసులు హస్తగతం చేసుకోవడం వల్ల సర్వమానవులకు జంతుజాతికి మనుగడ కష్టతరమైపోయింది. వారు పడుతున్న హింసను భూమాత భరించలేకపోయింది. అప్పుడు భూమాత దేవతలందరితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళింది. విశ్వానికి సృష్టికర్తమైన మహాప్రభు, ఈ హింసకు అంతం ఎప్పుడు? ఈ రాక్షసుల బారి నుండి నా సంతతిని కాపాడు అని దీనంగా వేడుకుంది. అందుకు బ్రహ్మ, ఓ భూమాత, విచారపడకు, నీ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుంది. దేవకి వసుదేవుల ఇంట్లో విష్ణువు జన్మించబోతున్నాడు. అలాగే దివ్యసర్పం అయిన ఆదిశేషువు అతనికి సోదరుడుగా జన్మించబోతున్నాడు. దేవతలు కూడా మానవ రూపంలో వెళ్ళి వారికి సహాయం చేస్తారు. వీరంతా కలిసి అసురులను వధించి భూలోకంలో శాంతిని నెలకొల్పుతారు అంటూ అభయమిచ్చాడు. ఈ మాటలు విన్న భూమాత దేవతలందరూ ఆనందంతో వెనుతిరిగారు. ఇంతలో ఇక్కడ భూలోకంలో అంధక వంశానికి చెందిన యువరాజు వసుదేవుడు మధురను ఏలే యాదవ వంశానికి చెందిన యువరాణి దేవకిని వివాహమాడాడు. దేవకి ప్రియ సోదరుడైన కంసుడు నవవధూవరులను తన రథంలో ఎక్కించుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంలోంచి ఒక అదృశ్యవాణి వినిపించింది. కంస, జాగ్రత్త, అహంభావంతో చరించే మూర్ఖుడివి. నీ విధిరాత ఎలా ఉందో నీకు తెలియదు. దేవకి వసుదేవుల 8వ సంతానం నిన్ను, నీ సామ్రాజ్యాన్ని తుదముట్టిస్తాడు. ఆ మాటలకు కంసుడు ఒక్కసారిగా భయంతో వణికిపోయాడు. తన జీవితం ప్రమాదంలో పడటంతో అంతవరకు తన చెల్లెలిపై ఉన్న అమితమైన ప్రేమ క్షణాల్లో మాయమైంది. ఏమాత్రం ఆలోచించకుండా తన ఖడ్గం తీసి దేవకి తలను నరకడానికి సిద్ధమయ్యాడు. వసుదేవుడు ఒక్కసారి లేచి కంసుడి కాళ్ళ మీద పడ్డాడు. కంస, నీ చెల్లెలికి ప్రాణదానం ప్రసాదించు. స్వయంగా ఆమె వల్ల నీకే ప్రమాదమూ లేదు. మాకు పుట్టే ప్రతి బిడ్డను నీకు అప్పగిస్తానని ప్రమాణం చేస్తున్నాను. వారిని నీవేం చేస్తావో నీ ఇష్టం అని బతిమాలాడు వసుదేవుడు. కంసుడు కాసేపు ఆలోచించి దేవకికి ప్రస్తుతానికి ప్రాణదానం ప్రసాదించాలని నిర్ణయించుకున్నాడు. కొంతకాలానికి దేవకి వసుదేవులకు పుత్రుడు జన్మించాడు. గుండె రాయి చేసుకుని దంపతులిద్దరూ వారి పుత్రుడిని కంసుడికి అప్పజెప్పాలని అనుకున్నారు. వసుదేవుడు విచారంగా తన పుత్రుడిని తీసుకువెళ్ళి కంసుడికి అప్పగించాడు. కంసుడి మనసు కరిగిపోయింది. నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు. నీ పుత్రుడిని తీసుకువెళ్ళు. వీడు నాకేమీ హాని చేయలేడు. నాకు కావలసింది నీ 8వ సంతానం అంటూ ఆ పసికందును తిరిగి వసుదేవుడికి అప్పగించాడు కంసుడు. వసుదేవుడికి మనసు కాస్త కుదుటపడింది. తిరిగి ఇంటికి వచ్చినా కంసుడు ఏ క్షణమైనా తన మనసు మార్చుకోవచ్చన్న ఆలోచన అతని హృదయాన్ని కలిచివేస్తోంది. దేవకికి జన్మించిన ఏ పుత్రుడైనా తన ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చని భయపడిన కంసుడు వెంటనే వారి మొదటి పుత్రుడిని హతమార్చి వారిద్దరిని చెరసాలలో వేశాడు. తర్వాత దేవకి వసుదేవులను అమితంగా ప్రేమించే తన తండ్రి ఉగ్రసేనుని సైతం అధికారం నుంచి తప్పించి అతన్ని కూడా చెరసాలలో బంధించి తనను తాను శూరసేన, మధుర రాజ్యాలకు రాజుగా ప్రకటించుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో వైకుంఠంలో విష్ణువు యోగమాయను తాను సంకల్పించిన దైవకార్యంలో సహాయపడమని కోరాడు. వ్రజలోని గోకులానికి వెళ్ళి దేవకి కడుపులో పెరుగుతున్న బిడ్డను వసుదేవుడి మరో భార్య రోహిణి కడుపులోకి చేర్చమని యోగమాయను ఆదేశించాడు విష్ణువు. ఆ సమయంలో రోహిణి వసుదేవుని స్నేహితుడైన నందగోపుడి సంరక్షణలో ఉంది. యోగమాయ విష్ణు చెప్పినట్లుగా చేసింది. రోహిణి ఒక పుత్రుడికి జన్మనిచ్చింది. అతనికి బలరాముడని పేరు పెట్టారు. అప్పటి వరకు కంసుడు వరుసగా దేవకికి జన్మించిన 6 పుత్రులను హతమార్చాడు. యాదవులను కూడా చిత్రహింసలకు గురి చేస్తూ ఉండటంతో వారు ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్ళిపోయారు.
శ్రీకృష్ణుడు జన్మించే తరుణం ఆసన్నమైంది. ఆ సమయం కోసం ఎదురుచూస్తున్న దేవతలంతా దివ్యలోకం నుంచి దేవకి వసుదేవులను దీవించారు. విష్ణు అవతారాన్ని ప్రశంసిస్తూ కీర్తించారు. వారిపై పూలవర్షం కురిపించారు. భూమిపై ఉన్న ప్రకృతి పులకించింది. తనదైన రీతిలో హర్షాన్ని వ్యక్తం చేసింది. పూర్తిగా ఎండి బీటలు వారిని చెరువులు నీటితో నిండిపోయాయి. జంతువులని ఇక తమ పిల్లలకు ఏ ప్రమాదం లేదని సంతృప్తితో ఉన్నాయి. పక్షులన్నీ ఆనందంగా రెక్కలు ఇప్పి ఆకాశంలో కిలకిలా రావాలతో విన్యాసాలు చేశాయి. చెట్లన్నీ పచ్చగా పూశాయి. గాలి అంతా హాయిగా ఉంది. గాలి అంతా మత్తుగలిపే సువాసనలతో నిండిపోయింది. శ్రీకృష్ణుడు జన్మిస్తున్న సందర్భంగా సృష్టి అంతా పులకించిపోయింది. చివరికి శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి రోజున ఆ శుభగడియ రానే వచ్చింది. అందమైన ఆ రాత్రి ఆకాశంలో రోహిణి నక్షత్రం అత్యంత కాంతివంతంగా మెరుస్తూ ఉండగా శ్రీకృష్ణుడికి జన్మనిచ్చింది దేవకీదేవి. ఆ దైవపుత్రుడు నీలి మేఘాల రంగులో ఉన్నాడు. అతని కళ్ళు కమలాల్లా విశాలంగా ఉన్నాయి. అతని చేతుల్లో మహావిష్ణువుకు చిహ్నాల్లాంటి ఒక శంఖం, ఒక కమలం, చక్రం ఉన్నాయి. అదే సమయంలో గోకులంలో యోగమాయ నందగోపుని భార్య యశోదకు ఆడపిల్లగా జన్మించింది. దివ్యవాణి ఆదేశించిన విధంగా ఆ పసివాడికి వెంటనే చెరసాల నుంచి తప్పించి బయటికి తీసుకువెళ్లాలన్న విషయం వసుదేవుడికి గుర్తొచ్చింది. అంతలో ఒక అద్భుతం జరిగి వసుదేవుడి బంధనాలు వాటంతటా అవే విడిపోయాయి. చెరసాల తలుపులు కూడా తెరుచుకున్నాయి. భటులందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు ఆ బాల్ని తీసుకుని బయలుదేరాడు. వసుదేవుడు నడుస్తూ ఉండగా ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవసాగింది. కానీ ఒక్క చుక్క కూడా వారిపై పడకపోవడం గమనించిన వసుదేవుడు ఆశ్చర్యానికి లోనయ్యాడు. తల పైకెత్తి చూసిన వసుదేవుడికి ఒక దివ్య సర్పం ఆదిశేషువు వారిద్దరిపై గొడుగులా చేరి తన పడగతో ఆ వర్షం నుంచి కాపాడడం కనిపించింది. వసుదేవుడు నడుస్తూ ఉండగా యమునా నది 2 పాయలుగా చీలి దారి ఇచ్చింది. వసుదేవుడు గోకులంలో నందగోపుడి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అందరూ నిద్రలో ఉన్నారు. వసుదేవుడు చడీ చప్పుడు చేయకుండా కృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి ఆడపిల్లగా పుట్టిన యోగమాయని తీసుకుని వెనుదిరిగాడు. వడివడిగా తిరిగి చెరసాలకు చేరుకున్నాడు. తెల్లవారగానే చెరసాల భటులకు పాప ఏడుపు వినిపించింది. వారు పరుగు పరుగున వెళ్ళి దేవకి ఆడపిల్లకు జన్మనిచ్చిందని కంసుడికి చెప్పారు. కంసుడు పరుగున వెళ్ళి పసికోన కాళ్ళు పట్టుకుని హతమార్చడానికి పైకి ఎత్తాడు. ఇంతలో ఆ పాప అతని చేతుల్లోంచి జారిపోయి యోగమాయిగా మారిపోయింది. కంసుడు నివ్వెరపోతూ అలా చూస్తూ ఉండిపోయాడు. మూర్ఖుడా, భగవంతుడు ఎప్పుడో జన్మించాడు. ఈ భూలోకంలో క్షేమంగా ఉన్నాడు. ఇక నీవు నీ వినాశం కోసం ఎదురుచూడక తప్పదు. మరో గత్యంతరం లేదు అంది యోగమాయ. అలా అంటూనే అదృశ్యమైపోయింది. కంసుడు భయంతో వణికిపోయాడు. కంసుడు ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా భూమిపై జన్మించిన పిల్లలందరినీ వెంటనే చంపివేయండి అని తన భటులకు ఆజ్ఞలు జారీ చేశాడు. అక్కడ గోకులంలో యశోద దంపతులు తమ ముద్దుల పుత్రుడిని చూసి ఆనందం పట్టలేకపోయారు. అతనికి కృష్ణుడని పేరు పెట్టారు. దివ్య దరహాసంతో టీవీగా ఉన్న ఆ బాలుడు గోకులానికి గర్వకారణం అయ్యాడు. రోహిణి కూడా అక్కడే గోకులంలోనే కృష్ణుడి కంటే కొంచెం పెద్దవాడైన బలరాముడితో ఉంది. 2 పిల్లలను యశోద దంపతులు అల్లారు ముద్దుగా పెంచారు. ఒకనాడు కంసుడు అరిష్టుడు అనే రాక్షసుని శ్రీకృష్ణుని చంపడానికి పంపించాడు. వాడు ఒక ఆబోతు రూపంలో మందకు వచ్చాడు. ఆ ఆబోతు నల్లగా భయంకరంగా ఉంది. అరిష్టుడు ఆబోతు రూపంలో ఆ కృష్ణుడు వెనకనే వస్తూ ఉన్నాడు. కృష్ణుడు శాంతంగా అలా నడుస్తూ ఒక్కసారిగా ఆ రాక్షసుని కొమ్ములు విడిచి ఒక్క దెబ్బతో దాన్ని వెనక్కు పడేటట్టు విసిరేశాడు. దాంతో వృషభాసుడు కళ్ళు తేలేసి పడిపోయాడు. పడ్డంతో ఆ అరిష్టాసుడు చచ్చిపోయాడు. తాను పంపించిన అరిష్టుడు
అందులో చనిపోయాడని తెలిసి కంసుడు మతిపోయినట్టు ఉండిపోయాడు. కొంచెం పెరిగి పెద్దయ్యాక బాలకృష్ణుడికి చుట్టుపక్కల ఇళ్లలో పాలు వెన్న దొంగిలించే చిత్రమైన ధోరణి అలవడింది. ఆ చిలిపి చేష్టలన్నింటిలో బలరాముడు అతనికి సహాయం చేసేవాడు. ఒక శరదృతువులో ఒకనాడు కృష్ణుడు ఆలమందం తోలుకొని బృందావనానికి వెళ్ళాడు. బ్రహ్మానందంగా వేణుగానం చేశాడు. ఆ వేణుగానంతో బృంద పులకించింది. పూల తీగలు అప్పటికప్పుడు మొగ్గ తొడిగి పుష్పించాయి. దూరాన గొల్లపల్లిలో ఉన్న గోపికలు వేణుగానానికి ముగ్ధులైపోయారు. పాట పాడుతున్న కృష్ణుని చూశారు. కృష్ణుని పాట కంటే అతని పెదవులపోయిన వేణువు చాలా గొప్పది అని అనుకున్నారు. అతని వేణుగానానికి గోపికలే కాదు, బృందావనమే కాదు, గోవులు అన్నీ తన్మయంతో ఊగిపోయేవి. ఇలా ఉండగా ఒకనాడు గోపికలందరూ జలక్రాడులు ఆడుతుండగా మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ప్రాకి ఆ గొల్ల కన్నెలు విడిచిన చీరల దగ్గరకు వచ్చాడు. అటు ఇటు చూసి చప్పున అవన్నీ తీసుకొని అక్కడే ఉన్న కదంబ వృక్షం ఎక్కి కూర్చున్నాడు. చూడండి చూడండి, ఎవరో దొంగ మన చీరలు ఎత్తుకుపోతున్నాడు అని కేక వేసింది ఒక గోపిక. మరెవరు, మన వెన్న దొంగే, నందగోపాలుడే అని ఒక్కసారిగా అని, ఇది న్యాయమా, ఇలాగే చేస్తారా అని అడిగింది. తర్వాత వాళ్ళంతా నమస్కరించేసరికి ఆ చీరలను ఇచ్చివేశాడు. ఇలాంటి చిలిపి పనులన్నీ చేసేవాడు కృష్ణుడు. ఆ సరియు నది ఒడ్డున ఆ గోపికలతో ఆనంద తాండవం చేసేవాడు. గోపికలందరూ యశోద వద్దకు వెళ్ళి కృష్ణుడి చిలిపి చేష్టల గురించి ఫిర్యాదు చేసేవారు. కానీ తన ముద్దుల కొడుకుని చీవాట్లు పెట్టడానికి ఆ మనస్సు ఒప్పుకునేది కాదు. ఒకరోజు బలరాముడు మరికొంతమంది పిల్లలు కలిసి కృష్ణుడు మన్ను తిన్నారని యశోద వద్ద ఫిర్యాదు చేశారు. అతని అల్లరికి విసిగిపోయిన యశోద కోపంతో కర్రపుచ్చుకొని వచ్చి మన్ను తిన్న విషయం గురించి ఆరా తీసింది. కావాలంటే నువ్వే చూసుకో అంటూ నోరు తెరిచాడు కృష్ణుడు. ఒక్కసారిగా యశోద దిగ్భ్రాంతికి గురైంది. ఆమెకు బాలకృష్ణుడి నోట్లో విశాల విశ్వమంతా వెలిగిపోతూ కనిపించింది. ఆమె కోలుకునే లోపే కృష్ణుడు కిలకిలా నవ్వుతూ తన అల్లరిని కొనసాగించడానికి అక్కడి నుంచి పరిగెత్తాడు. ఒకానొక సమయంలో కృష్ణుడు గొడవలతో విసిగెత్తిన యశోద అతని నడుముకి తాడు కట్టి ఒక పెద్ద రుబ్బురోలికి కట్టివేసింది. ఇక అతను అక్కడి నుంచి కదలలేడని సంతోషంగా ఇంటి పనులు చేసుకోవడంలో నిమగ్నమైపోయింది. కానీ అంత బరువైన రాయి, పొడవైన తాడు కృష్ణుడి దైవశక్తి ముందు పనికిరాలేదు. అతను ఎంతో సునాయాసంగా ఆ రుబ్బురోలును ఈడ్చుకుంటూ దగ్గరలోని వనంలోకి వచ్చాడు. అలా వెళ్తున్నప్పుడు ఆ రోలు 2 మధ్య చెట్ల మధ్యలో ఇరుక్కుంది. ముందుకు వెళ్తూ కృష్ణుడు కొంచెం బలంగా లాగ్గానే ఆ 2 చెట్లు వేళ్లతో సహా కూలిపోయాయి. ఆ చెట్లు 2 దేవతామూర్తులుగా మారిపోయారు. వారిద్దరూ నారద మహర్షి శాపానికి గురై వృక్షాలుగా మారిన కుబేరుడి పుత్రులు, నలకూబరుడు, మరిగ్రీవుడు. రాక్షసుల అరాచకాలు కొనసాగుతూ ఉండేసరికి వాటిని భరించలేక యశోద, నందగోప దంపతులు గోకులం నుంచి యమునా తీరంలోని బృందావనానికి వెళ్ళిపోవాలని అనుకున్నారు. యమునా నదీ తీరంలో కాళింది మడుగులో కాళీయుడు అనే సర్పం నివసించేది. ఆ కొలంలోకి మనుషులు, జంతువులు వస్తే తన నోటి నుంచి అగ్నిని విరజిమ్మి భస్మీపటలం చేసేది. దాంతో ఆ మడుగు చుట్టుపక్కల నివసించే వారి జీవితం దుర్భరమైపోయింది. ఆ సర్పం విషం ఎంత ప్రమాదకరమైందంటే ఆ కొలను పైనుంచి ఎగిరి వెళ్లే పక్షులు సైతం దాని ప్రభావానికి లోనై చచ్చి కింద పడిపోయేవి. అందుకే అక్కడి ప్రజలు ఆ కొలను దరిదాపుల్లో నడవడానికి కూడా భయపడేవారు. శ్రీకృష్ణుడు ఆ విష సర్పం బారి నుంచి జనాన్ని రక్షించి కొలను శుద్ధి చేయాలని అనుకున్నాడు. తన సహచరులు ఎంత చెప్పినా వినకుండా ఆ కొలంలోకి దూకాడు. కొంతసేపటికి ఒక్కసారిగా ఆ విషసర్పం నీటిలోంచి బయటికి వచ్చింది.
వారి అందరినీ ఆశ్చర్యానికి లోన్చేస్తూ కృష్ణుడు దాని తలపై నాట్యం చేస్తూ కనిపించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కృష్ణుడు ఇక దాని తలపై ఒక్క తన్ను తన్ని హతమార్చడానికి సిద్ధమవుతూ ఉండగా ఆ సర్పం భార్యలంతా కలిసి అతడిని ఆపారు. వారిపై దయతలిచిన కృష్ణుడు కాళీయుని క్షమించి ఆ కొలను వదిలి సముద్రానికి తరలి వెళ్ళమని ఆదేశించాడు. దాని తలపై తన పాదముద్రలు ఉండడం వల్ల గరుత్మంతుడి నుంచి ఆ సర్పానికి ప్రమాదం లేదని కూడా తెలిపాడు. కృష్ణుడు బృందావనంలో తన చిన్ననాటి స్నేహితురాలు రాజుతో కలిసి ఆడుతూ పాడుతూ హాయిగా గడిపేవాడు. తను వేణువును వాయిస్తూ ఉండగా గోవులు, పిల్లలు అందరూ మైమరిచి ఆనందించేవారు. దుష్టశక్తులపై శ్రీకృష్ణుడి విజయాలు, అతను ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులకు సంబంధించిన విశేషాలు చుట్టుపక్కలంతా వ్యాపించాయి. ఒకరోజు ఇంద్రుడి గౌరవార్థం ఒక యజ్ఞం జరుగుతుండడం చూశాడు కృష్ణుడు. పొగరబోతైన ఇంద్రుడికి గుణపాఠం నేర్పాలని అనుకున్నాడు. యజ్ఞం చేస్తూ ఉన్న వారి వద్దకు వెళ్ళి ఇంద్రుడికి బదులుగా గోవర్ధనగిరికి పూజ చేయమని నచ్చజెప్పి ఒప్పించాడు. కృష్ణుడు కోరినట్లుగా పెద్ద సంబరం ప్రారంభమైంది. గ్రామవాసులందరికీ భోజనాలు సిద్ధమయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పును ఇంద్రుడు అగ్రహోదగ్రుడయ్యాడు. తన దివ్యశక్తులను ఉపయోగించి పూజలు చేస్తున్న జనసమూహంపై వర్షం కురిపించాడు. వెంటనే కృష్ణుడు గోవర్ధనగిరిని పెకిలించి తన చిటికెన వేలుతో పైకెత్తి దాన్ని గొడుగులా పట్టుకున్నాడు. ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి కృష్ణుడి కాళ్ళపై పడ్డాడు. కృష్ణుడు ప్రజలందరినీ ఆశీర్వదించాడు. మరోపక్క కంసుడు తన ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నందుకు కంసుడు కోపంతో రగిలిపోయాడు. తన సొంత రాజ్యంలో ఒక బాలుడిని చంపలేకపోతున్నందుకు అతని అహం దెబ్బతింది. కృష్ణుడిని, బలరాముడిని మధురకు ఆహ్వానించి వారిని హతమార్చాలని అనుకున్నాడు. తన సైన్యంలోని అత్యంత శక్తివంతులైన మహావీరులను సమావేశానికి పిలిచాడు. వారిలో కంసుడు ఏనుగులకు శిక్షణనిచ్చే చాణూరుడు, ముష్టికుడు అనే మల్లయుద్ధ వీరులు కూడా ఉన్నారు. కృష్ణ బలరాములిద్దరిని మల్లయుద్ధంలో ఓడించాలని వారిని ఆజ్ఞాపించాడు. సైన్యాధిపతి యుద్ధానికి రంగం సిద్ధం చేశాడు. సరిగ్గా అదే సమయంలో కంసుడు పంపిన కేసి అనే రాక్షసుడు గోకులానికి చేరుకున్నాడు. యుద్ధానికి ముందు చివరి ప్రయత్నంగా కృష్ణుడిని చంపడానికి కంసుడు ఆ రాక్షసుడిని పంపాడు. కృష్ణుడు ఆ రాక్షసుడిని చంపివేశాడు. బలరాముడు, కృష్ణుడు కంసుడు ఆహ్వానాన్ని అందుకుని మధురకు పయనమయ్యారు. కంసుడు ఎలాగైనా తామిద్దరిని చంపడానికి శాయశక్తిలా ప్రయత్నిస్తాడని ముందే తెలుసు. కృష్ణుడికి ఏమాత్రం భయం కలగలేదు. ఇలాంటి దుష్టులను శిక్షించడానికే కదా తాను జన్మించింది. మల్లయుద్ధ వీరులు చాణూరుడు, ముష్టికుడు ఆ బాలులిద్దరిని ముష్టి యుద్ధానికి సవాల్ చేశారు. ఆ సవాల్ను వెంటనే అంగీకరించారు. అక్కడ గుమిగూడిన జనానికి ఈ పోటీ న్యాయం అనిపించలేదు. అంత చిన్న బాలురు ఆ భారీ కాయలతో ఎలా పోటీ పడగలరు? కానీ వారిద్దరూ సామాన్యులు కారని వాళ్ళకి తెలియదు. కొద్దిసేపట్లో కృష్ణుడు చాణూరునితో, బలరాముడు ముష్టికుడితో పోటీకి దిగారు. చాణూరుడు కృష్ణుని తన చేతుల్లోకి తీసుకొని అతన్ని చంపివేయాలనుకున్నాడు. కానీ కృష్ణుడు అతని చేతుల్లోంచి చాపలాగా జారుకున్నాడు. తర్వాత భారీ కాయుడైన చాణూరుడిని గాలి బుడగంత సునాయాసంగా పైకెత్తాడు. గోవర్ధనగిరి లాంటి మహాపర్వతాన్ని పైకెత్తిన కృష్ణునికి ఈ మానవ మాత్రుడు ఎంత! అక్కడ జనమంతా చూస్తుండగానే అతన్ని గాలిలోనే ఎత్తిపట్టుకు బొమ్మలాగా ఆడుకొని దబేలున నేల మీదకు విసిరేశాడు. బలరాముడు కూడా ముష్టికుడిని ఎడతెరిపి లేకుండా గుద్ది అతని ప్రాణాలు తీసేశాడు. ఇద్దరు మహావీరులు చలనం లేని మట్టి ముద్దల్లా నేలకూలారు. కృష్ణుడు, బలరాముడు తమ దుస్తులపై ఉన్న దుమ్ము దులుపుకొని బద్ధశత్రు కంసుడిని ఎదుర్కోవడానికి ముందుకు సాగారు. భయకంపితుడైన కంసుడికి ఏం చేయాలో తోచలేదు. వారిద్దరిని ఆ నగరంలోంచి తరిమేయాలని సైనికులను ఆదేశించాడు. అప్పుడు కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడు, బావ వసుదేవులను హతమారుస్తానని అరుస్తూ బెదిరించాడు. అప్పటిదాకా దర్హాసంతో ఉన్న కృష్ణుడు ఉగ్రుడయ్యాడు. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. కృష్ణుడు ఒక్కసారిగా కంసుడిపైకి ఎగిరి అతని జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చాడు. అతని ఎదపై కూర్చొని పిడిగుద్దుల వర్షం కురిపించాడు. కృష్ణుడు ఒక్కసారిగా కంసుడిపైకి ఎగిరి అతని జుట్టు పట్టుకొని నేలపైకి ఈడ్చాడు. అతని ఎదపై కూర్చుని పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అతను గుద్దుతున్న ప్రతి గుద్దుకు
కంసుడికి తాను చేసిన ఒక్కొక్క పాపం గుర్తుకు రాగసాగాయి. ఆ దెబ్బలు భరించలేని కంసుడు చివరిసారిగా గర్జించి ప్రాణాలు వదిలాడు. మధురాపురం ప్రజలంతా కృష్ణుడు బలరాములకు జేజేలు పలికారు. చివరికి ఆ మధురాపురి ప్రజలంతా కృష్ణుడు, బలరాముడు, వసుదేవుడు, దేవకితో కలిసి సంబరాలు జరుపుకున్నారు.